ఎల్లారెడ్డిపేట, రాచర్ల అలాగే బొప్పాపూర్ గ్రామాల లబ్ధిదారుల కోసం నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ సబేరా బేగం గౌస్, ఎంఆర్ఓ సుజాత మేడం అలాగే ఎంపీడీఓ సత్తయ్య కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ నేతలు, సర్పంచులు, ఉప సర్పంచులు, పార్టీ నాయకులు అలాగే స్థానిక అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యంగా ఎల్లారెడ్డిపేట సర్పంచ్ ఎలగందుల నరసింహులు, ఉప సర్పంచ్ బందరపు బాలరెడ్డి, బొప్పాపూర్ సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి, ఉప సర్పంచ్ వెంకటరెడ్డి, సర్పంచుల పోరా అధ్యక్షులు దొమ్మటి నరసయ్య, హరిదాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లబ్ధిదారులకు వారి కొత్త ఇళ్లలో ప్రవేశించే సంతోషాన్ని పంచడమే కాక ప్రభుత్వ సంక్షేమ పథకాల విజయాన్ని ప్రతిబింబిస్తూ ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా ముగిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు ప్రతి ఇంటి కళ నెరవేరాలనే ఉద్దేశం కొద్దీ 5 లక్షల రూపాయలు అర్హులైన వారు అందరూ కట్టుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మన ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా వెమ్లవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఆది సీనన్న గారికి, అదేవిధంగా మన పొన్నం ప్రభాకర్ అన్న మంత్రివర్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం, ప్రజాపాలన, ప్రజలల్లా చొచ్చుకుపోయే పార్టీ ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎవరైనా అర్హులు లేని వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. మా రేవంత్ సర్కార్ అందరికీ ప్రజాపాలన ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం. పేదలకు ఆలోచించి ఏదైనా ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మాకు ఇల్లు పూర్తి కావడానికి 5 లక్షలు ఇచ్చి చాలా సహాయం చేసి